నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి వీడాలని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమేల మాణిక్ డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా బృందం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు సంఘీభావ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిమేల మాణిక్ మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 31 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలని, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్లు పెద్ద కోరికలు కావని, గత 20 ఏళ్ల నుండి పని చేస్తున్నారు కాబట్టి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నువ్వు ఇదే చెప్తావు కదా, వాళ్ళు ఇంట్లో 4 ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మేమందరం గుడ్డు లేకుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మన ఈ సంగతి ఏంటి? ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయమని చెప్పేసి ఈరోజు 31 రోజులు వచ్చి సమ్మె చేస్తుంటే వీళ్ళ గురించి వచ్చించకుండా నువ్వు హైడ్రా అంటావు, లేదంటే పుష్పశీలు అంటావు, లేదంటే ఇంకోటి అంటావు ఉద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఉద్యోగులే గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. వీళ్ళని కనుక నువ్వు పట్టించుకోకపోతే నిన్ను ఇంటికి పంపించేటటువంటి రోజులు ఎక్కువ దూరంలో లేవని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకని వీళ్ళు అడుగుతున్నటువంటి ఏంటి న్యాయమైనటువంటి డిమాండ్. 20 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఇందులో కూడా సర్వీస్ అయిపోయేటట్టు దగ్గర వాళ్ళం నువ్వు పర్మనెంట్ చేస్తే కనుక కనీసం ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులన్నా ఈరోజు సర్వీస్ ముగించేటటువంటి కార్యక్రమం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది న్యాయమైన కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఈరోజు ముఖ్యమంత్రి సీట్ అడగట్టారు, ఈ ఎమ్మెల్యే సీట్ అడగట్టారు, లేదంటే నీ మంత్రి పదవి అడగట్టారు. అడుగుతున్న రెగ్యులర్ అడుగుతున్నారు తప్ప ఈ ముఖ్యమంత్రి సీట్ కావాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మీరు ఎవరైనా ఈరోజు మంత్రి సీతక్క ఉన్నది, ఆడతల్లి మీరు అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ దాదాపుగా ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ అందరికి ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎందుకు ఎక్కువ మంది వచ్చిరంటే బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చారు, మీరు ఎక్కువ మంది వచ్చిరా లేదా? అందుకని ఇప్పుడు బస్సు ఫ్రీ కాబట్టి వీళ్ళందరూ ఎక్కువ మంది మహిళలందరూ సమ్మెలుతున్నారని చెప్పి చాలా మంది అనుకోరు. ఈరోజు ఈ బస్సు గురించి మాట్లాడొచ్చారు. కడుపు గారి చెంటి కింద 31 రోజుల నుంచి ఇక్కడ కొత్త నిర్బంధాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి ఈరోజు అందుకని ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఉప్పులు పప్పులు ధరలు అన్ని పెరిగినాయి. ఈరోజు పెరిగిన ధరలు బట్టి నువ్వు జీతాలు పెంచాలి కదా, ఈరోజు అందరికీ న్యాయం చేయాలి కదా. ఈ ప్రభుత్వం వస్తే జీతాలు పెంచని చెప్పి చెప్పినా కదా, ఈ జీతాలు మాత్రం పెంచే పరిస్థితి, ధరలు మాత్రం పెంచేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉన్నాం, అడుగుతున్నటువంటి దాంట్లో న్యాయమైనటువంటి డిమాండ్ ఉన్నది. ఈరోజు పే స్కేల్ అనేటటువంటిది ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్ అది. ఈరోజు గతంలో ఈరోజు డిఆర్డీలో ఉన్నటువంటి వెలుగులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పే స్కేల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా పే స్కేల్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెగ్యులర్ ఆలోచన చేయాలి అని చెప్పేసి కొన్ని అడుగుతా ఉన్నాం. అందుకని డబ్బులు లేవని చెప్తాం, మన ఉద్యోగం అంటే డబ్బులు లేవంటారు. కానీ వేల కోట్ల రూపాయలు పిల్లలను చూస్తే ఈరోజు పేపర్లకు, ఈనాడుకు, సాక్షికి, అన్ని పేపర్లకు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎక్కడ వస్తున్నాయి ఉద్యోగ జీతాలు అనమాట, డబ్బులు లేవంటావా? ఇక్కడేమో కోట్ల రూపాయలు ఎక్కడికి వస్తూ ఉన్నాయి. అందుకని అడుగుతా ఉన్నాం, ముందు ఉద్యోగం గురించి ఆలోచించమని చెప్పేసి, పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పేసి, ఈరోజు విద్యార్థుల గురించి పనిచేసే వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పి చెప్తున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పేసి చెప్పండి. ఎక్కడైనా సరే పోరాటం చేస్తేనే ఏదైనా సాధ్యం, పోరాటం చేస్తే తప్పకుండా సాధించుకుంటాం. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పేసి చెప్పండి. అది కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది. ఇవాళ గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మనం ఈ వచ్చేటువంటి స్కీములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో నిండినటువంటి స్కీములు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాట కూడా తీసుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఈరోజు మెడలు వచ్చేటటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని పనులు చేసే పద్ధతిలో ఒత్తిడి తీసుకోవాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు సేవని చెప్పేసి అడుగుతా ఉన్నాం.
ఆ రకంగా ఈ ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నదని చెప్పేసి అక్కడ బడాబాయి చూడబాయి ఇద్దరు కలిసి అందరూ పర్మనెంట్ అయిపోతారు కదా, ఎందుకు ఆలోచిస్తారని చెప్పేసి వెళ్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మీరు చేసే